నమస్తే, వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. నేను శ్రీలత. ఇక డీటెయిల్స్ చూస్తే, సాధారణంగా మన ఇళ్లలో వాడే బియ్యం కిలో 50 రూపాయల నుంచి 150 వరకు లభిస్తుంది. బాస్మతి రకం అయితే మరో 100 రూపాయలు అదనంగా ఉండవచ్చు. అయితే ప్రపంచంలో కిన్ మెమాయ్ ప్రీమియం అనే ఒక ప్రత్యేక రకమైన బియ్యం ఉంది. దీని ధర వింటే చాలా మంది ఆశ్చర్యపోతారు. జపాన్ కు చెందిన ఈ బియ్యం కిలో కొనాలంటే ఒక బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనేంత డబ్బు వెచ్చించాలి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. జపాన్ లోని టోయో రైస్ కార్పొరేషన్ ఈ ఖరీదైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. 2016లోనే దీనికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు లభించింది. మార్కెట్ ను బట్టి కిలో బియ్యం ధర సుమారు 12,500 నుంచి 15,000 రూపాయల వరకు ఉంటుంది. కేవలం ధర మాత్రమే కాదు, దీన్ని పండించే విధానం, ప్రాసెసింగ్ పద్ధతి కూడా ఎంతో విలక్షణంగా ఉంటుంది. కిన్ మెమాయ్ ప్రీమియం బియ్యం అనేది ఏదో ఒక రకమైన బియ్యం కాదు. జపాన్ లోని గున్మా, నాగనో, నిగాటా వంటి ప్రాంతాల్లో పండే కోసి, హికారి, పికామారు వంటి 5 రకాల మేలైన బియ్యం రకాలను కలిపి దీన్ని తయారు చేస్తారు. ఈ కలయిక దాని ప్రత్యేకతకు ప్రధాన కారణం. దీని ఉత్పత్తిలో 6 నెలల నిరీక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. బియ్యం కోత కోసిన వెంటనే మార్కెట్ లోకి రావు. వీటిని దాదాపు 6 నెలల పాటు ప్రత్యేక పరిస్థితులలో నిల్వ చేస్తారు. ఈ ప్రక్రియ వల్ల బియ్యం రుచి, ఆకృతి గణనీయంగా మెరుగుపడతాయని టోయో రైస్ కార్పొరేషన్ చెబుతుంది. ఇది దాని ప్రత్యేకమైన రుచికి, నాణ్యతకు పునాది వేస్తుంది. ప్రత్యేక పాలిష్ విధానం కూడా కిన్ మెమాయ్ ప్రీమియం బియ్యం యొక్క మరో ప్రత్యేకత. దీని కోసం పేటెంట్ పొందిన ఒక ప్రత్యేకమైన బఫింగ్ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఈ పద్ధతి బియ్యం పై పొరను తొలగించినప్పటికీ అందులోని ముఖ్యమైన పోషక విలువలు ఏమాత్రం నష్టపోకుండా కాపాడుతుంది. దీనివల్ల బియ్యం సహజ సిద్ధమైన మంచి గుణాలను నిలుపుకుంటుంది. అద్భుతమైన రుచితో అలరారే ఈ బియ్యంతో అన్నం వండితే అది స్ఫటికల్లా మెరుస్తుంది. దీని రుచి కొంచెం తీయగా, వెన్నలాగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుందని బియ్యం రుచి చూసిన భోజన ప్రియులు చెబుతుంటారు. ఈ ప్రత్యేకమైన రుచి అనుభవం దీనిని సాధారణ బియ్యం నుంచి వేరు చేస్తుంది. కిన్ మెమాయ్ ప్రీమియం బియ్యం లగ్జరీ గిఫ్ట్ గా ప్రాచుర్యం పొందింది. టోయో రైస్ కార్పొరేషన్ ఏడాదికి కేవలం 1000 బాక్సులను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఈ పరిమిత ఉత్పత్తి దాని విలువను మరింత పెంచుతుంది. జపాన్ లో దీన్ని ప్రతిరోజు తినే ఆహార పదార్థంగా కాకుండా అత్యంత ఖరీదైన, విలాసవంతమైన కానుకగా ఇతరులకు ఇస్తుంటారు. ఒక సాధారణ ఆహార పదార్థం కూడా సరైన నైపుణ్యం, ప్రత్యేక పద్ధతులు తోడైతే ఎలా గిన్నిస్ రికార్డ్ సృష్టిస్తుందో చెప్పడానికి కిన్ మెమాయ్ ప్రీమియం ఒక నిదర్శనం.